హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. అలాగైతే ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే జాతీయ ఉద్యమాల్లో జరిగినటువంటి ముఖ్యమైన సంఘటనలు. అంటే మనం పోయిన యూట్యూబ్లో 1920 వరకు చూసాము. ఇప్పుడు ఏంటంటే 1920 కాడి నుంచి జాతీయ ఉద్యమంలో వచ్చేటటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయాల గురించి మనం ఈ యూట్యూబ్లో చెప్పుకుందాము. అలాగైతే ఏంటంటే ఇప్పటి వరకు ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టేటటువంటి ప్రతి యూట్యూబ్ కూడా మీ మెయిల్ ఐడికి వస్తుంది. తద్వారా మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అలాగైతే మనకి 1999 యూట్యూబ్లో మనం 1999లో జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది. 1919లో జలియన్ వాలాబాగ్ సంఘటన అనేది జరిగిందనమాట. ఇది మనం పోయినసారి యూట్యూబ్లో చెప్పుకోలేదు, మనం అందుకని ఇప్పుడు చెప్పుకున్నాం. ఒకవేళ మరీ మనల్ని అంత టఫ్గా అడిగితే 1919 ఏప్రిల్ 13 జరిగింది. ఏప్రిల్ 13వ తారీఖున జరిగిందని మనం చెప్పొచ్చు. తర్వాత ఏంటంటే 1922 ఈ సంవత్సరంలో ఏం జరిగిందంటే సహాయ నిరాకరణ ఉద్యమం ఏ సంవత్సరాల మధ్య జరిగిందంటే 1920-22 సంవత్సరాల మధ్య జరిగింది. తర్వాత మనకి 1921 ఆగస్టు 1921 ఆగస్టులో ఏం జరిగిందంటే మల్బార్ తీరంలో మేప్లా గిరిజనుల తిరుగుబాటు. ఏంటంటే కేరళకు చెందినవారు అనమాట వీళ్ళు. మేప్లా తిరుగుబాటు అనేది జరిగింది. తర్వాత మనకి 1922 ఫిబ్రవరి 5న చోరీ చౌరా హింసాత్మక సంఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఓకే, చౌరీ చౌరా హింసాత్మక ఘటన అనేది మనకి ఉత్తరప్రదేశ్లో జరిగింది. తర్వాత 1922 ఫిబ్రవరి 12న ఏం జరిగిందంటే ఈ తారీఖున మనకి ఏం జరిగిందంటే చౌరీ చౌరా సంఘటనతో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేశారు. 1922 ఫిబ్రవరి 12వ తారీఖున ఇది జరిగింది. తర్వాత మనం చూస్తే 1923 జనవరి 1వ తారీఖున ఓకే సిఆర్ దాస్ అధ్యక్షుడు మరియు మోతీలాల్ నెహ్రూ కార్యదర్శిగా స్వరాజ్ పార్టీ ఏర్పాటు జరిగింది. స్వరాజ్ పార్టీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది అని కనుక మనల్ని అడిగితే 1923 జూన్ 1న ఏర్పాటు చేయబడింది అని మనం ఆన్సర్ చేయాలి. 1924లో ఏం జరిగిందంటే కాన్పూర్లో భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయి. 1924లో కాన్పూర్లో భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాలు అనేవి ప్రారంభించబడినవి. మనకి 1925 ఆగస్టులో మనకి ఏంటంటే కకోరి రైలు కుట్ర కేసు 1925లో కకోరి రైలు కుట్ర కేసు అనేది జరిగింది. మీరేంటంటే ఈ సంవత్సరాలు నేను చెప్పేటటువంటి సంఘటన చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనల్ని ఒక బిట్లాగానే కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్రింది వాటిని జతపరచండి అని 1925, 1919, 1927 ఇవన్నీ ఇస్తారు. అప్పుడు ఏంటంటే మీరు కరెక్ట్గా జతపరచగలగాలి. తర్వాత 1927 నవంబర్ 8వ తారీఖున ఏం జరిగిందంటే భారత్లో రాజ్యాంగ సంస్కరణలపై సలహా ఇవ్వటానికి సర్ జాన్ సైమన్ అధ్యక్షతన కమిటీని బ్రిటిష్ ప్రధాని ప్రకటించారు. ఓకే, 1927 నవంబర్ 8న జరిగింది. తర్వాత మనకి 1928 ఫిబ్రవరి 3వ తారీఖున 1928 ఫిబ్రవరి 3వ తారీఖున ఏం జరిగిందంటే తొలిసారిగా సైమన్ కమిషన్ బొంబాయిలో అడుగుపెట్టింది. దాంతో దేశవ్యాప్తంగా హర్తాళ్లు నిర్వర్తించారు. అదేవిధంగా చూస్తే మనకి లాహూర్లో లాలా లజపతి రాయ్ పంజాబ్ సింహంపై పోలీసులు విచక్షణరహితంగా దాడి చేయడం జరిగిందనమాట. ఓకే, తర్వాత మనకి 1928
1928 భారత్లో నూతన రాజ్యాంగ ఏర్పాటుకు మోతీలాల్ నెహ్రూ నివేదిక. మోతీలాల్ నెహ్రూ నివేదిక ఏ సంవత్సరంలో ఇవ్వబడిందంటే 1928లో ఇవ్వబడింది అని మనం ఆన్సర్ చేయాలి. 1928 ఆగస్టు 28, 31. ఇదే 1928 ఆగస్టు 28, 31 మధ్యకాలంలో ఏం జరిగిందంటే నెహ్రూ రిపోర్టుపై చర్చించేందుకు అన్ని పక్షాలతో సమావేశం అనేది ఏర్పాటు చేయబడింది. తర్వాత మనకి 1929లో ఏం జరిగిందంటే శారదా చట్టం అమలు. ఓకే, 1930 నుండి చట్టం అమల్లోకి ఇది రావడం జరిగింది. దీనికి ఏంటంటే ఈ చట్టం దీని యొక్క ఉద్దేశం ఏంటంటే బాలురకు వివాహ వయసు 18, బాలికలకు 14 సంవత్సరాలుగా నిర్ణయించబడింది అనమాట. ఏంటి? శారదా చట్టం. ఓకే, శారదా చట్టం దేనికి సంబంధించింది అని మనల్ని అడిగినట్లయితే బాలురకు వివాహ వయసు 18 సంవత్సరాలు, బాలికలకి 14 సంవత్సరాలు అనే మనం ఆన్సర్ చేయాలి. మనం చూస్తే 1929 మార్చి 9వ తారీఖున ఏం జరిగిందంటే జిన్నా అధ్యక్షతన 14 సూత్రాలపై చర్చించడానికి అన్ని ముస్లిం గ్రూపుల సమావేశం అనేది జరిగింది. ఏంటి? జిన్నా అధ్యక్షతన 14 సూత్రాలపై చర్చించడానికి అన్ని ముస్లిం గ్రూపుల సమావేశం అనేది జరిగింది. తర్వాత మనకి 1929 ఏప్రిల్ 8వ తారీఖున కేంద్ర శాసనసభపై భగత్ సింగ్ మరియు బట్కేశ్వర్ దత్ గారు బాంబులు విసరడం జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు 1929 ఏప్రిల్ 8న కేంద్ర శాసనసభపై ఎవరెవరు బాంబులు విసిరారంటే భగత్ సింగ్ మరియు బట్కేశ్వర్ దత్. ఓకే, తర్వాత 1929 అక్టోబర్ 31 అక్టోబర్ 31. ఓకే, ఈ సమయంలో ఏం జరిగిందంటే భారత్లో స్వపరిపాలనను ప్రవేశపెట్టడం బ్రిటిష్ వారి విధానంగా లార్డ్ ఇర్విన్ ప్రకటించాడు. భారత్లో స్వపరిపాలనను ప్రవేశపెట్టడం బ్రిటిష్ వారి విధానంగా లార్డ్ ఇర్విన్ ప్రకటించడం జరిగింది. ఓకే, మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడగొచ్చు భారత్లో స్వపరిపాలనను ప్రవేశపెట్టడం బ్రిటిష్ వారి విధానంలో ఎవరు ప్రకటించారు అంటే లార్డ్ ఇర్విన్ ప్రకటించారు అని మనం చెప్పాలి. లార్డ్ ఇర్విన్ గురించి చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు చరిత్రలో ఉన్నవి. దాని గురించి కూడా మనం పార్లమెంటు కట్టినప్పుడు కాడి నుంచి ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. పార్లమెంట్కి సంబంధించినటువంటి దాంట్లో లార్డ్ ఇర్విన్ గురించి చెప్పడం జరుగుతుంది. ఓకే, లార్డ్ ఇర్విన్ గురించి మనం నెక్స్ట్ యూట్యూబ్లో క్లియర్గా చెప్పుకుందాము. తర్వాత చూస్తే మనకి 1929 డిసెంబర్ 31, ఇదే 1929 డిసెంబర్ 31వ తారీఖున ఏం జరిగిందంటే భారత్లో పూర్ణ స్వరాజ్ డిమాండ్ చేస్తూ లాహోర్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ తీర్మానం ఆమోదించింది. లాహోర్లో రావి నది ఒడ్డున పండిత్ జవహర్లాల్ నెహ్రూ 3 రంగుల జెండాను భారత స్వాతంత్రానికి గుర్తుగా ఎగరవేశారు. 1929 డిసెంబర్ 31న ఈయన పూర్ణ స్వరాజ్ డిమాండ్ చేస్తూ లాహోర్లో జరిగిన జాతీయ కాంగ్రెస్ తీర్మానం ఆమోదించింది. లాహోర్లో రావి నది ఒడ్డున పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 3 రంగుల జెండాను భారత స్వతంత్రానికి గుర్తుగా ఎగరవేయడం అనేది జరిగింది. ఓకే, ఈ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. 1929 డిసెంబర్ 31 మనం చాలా బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత చూస్తే మనకి 1930 జనవరి 26, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జనవరి 26 మొదటి స్వాతంత్ర దినంగా ప్రకటించబడింది. 1930 జనవరి 26 మొదటి స్వాతంత్ర దినంగా ప్రకటించబడింది. తర్వాత చూస్తే మనకి 1930 ఫిబ్రవరి 14 శాసనోల్లంఘన ఉద్యమానికి జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సబర్మతి ఆశ్రమం వద్ద తీర్మానించింది. 1931 ఫిబ్రవరి 14న ఇది జరిగింది. ఓకే, మన ఏంటంటే బిట్ అనేది ఏ రకంగానైనా సరే అడగొచ్చు. మీరు ప్రతిదీ కూడా క్లియర్గా అబ్జర్వేషన్ చేయాలి. తర్వాత చూస్తే మనకి 1930 మార్చి 12 1930 మార్చి 12 తారీఖు. ఈ తారీఖున ఏం జరిగిందంటే 1930 వరకు మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించబడింది. ఓకే, 1930 వరకు మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించబడింది. తర్వాత మళ్ళీ మనకి 1930 నవంబర్ 30వ తారీఖు
సైమన్ కమిషన్ నివేదికపై చర్చించడానికి లండన్లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడింది. లండన్లో మొదటి రౌండ్ సమావేశం ఏ సంవత్సరంలో నిర్వహించబడింది అంటే 1930లో నిర్వహించబడింది అని మనం ఆన్సర్ చేయాలి. తర్వాత మనకి 1931 మార్చి 5న 1931 మార్చి 5న గాంధీ ఇర్విన్ల మధ్య ఒప్పందం శాసనోల్లంఘన ఉద్యమం నిలిపివేయడం అనేది జరిగిందనమాట. శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఏ సంవత్సరంలో నిలిపివేయడం జరిగింది అని కనుక మనం అడిగితే 1931 మార్చి 5న నిలిపివేయడం జరిగింది అని మనం ఆన్సర్ చేయాలి. తర్వాత చూస్తే మనకి 1931 మార్చి 23 1931 మార్చి 23 భగత్ సింగ్, సుఖ్దేవ్ మరియు రాజ్ గురువులను ఉరి తీశారనమాట. ఈ తారీఖున 1931లో భగత్ సింగ్ ని, సుఖ్దేవ్ మరియు రాజ్ గురువులను ఉరి తీయడం జరిగింది. తర్వాత మనకి 1931 సెప్టెంబర్ 7 1931 సెప్టెంబర్ 7వ తారీఖున రెండవ రౌండ్ టేబుల్ సమావేశం లండన్లో జరిగింది. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం 1930లో జరిగితే మనకి రెండో సమావేశం వచ్చేసి 1931 సెప్టెంబర్ 7న జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే మనకి లండన్లో జరిగింది. తర్వాత మనకి 1931 డిసెంబర్ 28 1931 డిసెంబర్ 8 రెండో రౌండ్ టేబుల్ సమావేశం విఫలం. గాంధీజీ లండన్ నుంచి తిరిగి వచ్చి శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభం, భారత జాతీయ కాంగ్రెస్ చట్టం విరుద్ధమైనదని ప్రకటించడం అనేది జరిగిందనమాట. ఏంటి? భారత జాతీయ కాంగ్రెస్ చట్టం విరుద్ధమైనదిగా ప్రకటించబడింది. ఎప్పుడంటే మనకి 1931 డిసెంబర్ 28న ఇది జరిగింది. తర్వాత మనం చూస్తే 1932 జనవరి 4వ తారీఖున గాంధీజీని అరెస్టు చేసి ఎటువంటి విచారణ లేకుండా జైల్లో ఉంచడం జరిగింది. ఎప్పుడు? 1930 జనవరి 4వ తారీఖున. ఓకే, ఈ డేట్ కూడా మనం చాలా బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత చూస్తే మనకి 1932 ఆగస్టు 16 1932 ఆగస్టు 16వ తారీఖున కమ్యూనల్ అవార్డ్ ఆనాటి బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ ప్రకటించాడు. ఓకే, కమ్యూనల్ అవార్డు అనమాట. ఆనాటి బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్డొనాల్డ్ ప్రకటించడం అనేది జరిగింది. తర్వాత మనకి ఇదే 1932లో సెప్టెంబర్ 20వ తారీఖున ఏం జరిగిందంటే కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా గాంధీజీ ఎర్రవాడ జైలులో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగిందనమాట. ఎర్రవాడ జైలులో గాంధీజీ గారు ఆమరణ నిరాహార దీక్ష ఏ సంవత్సరంలో ప్రారంభించారు అని కనుక మనం అడిగితే 1932 సెప్టెంబర్ 20వ తారీఖున గాంధీజీ గారు ఎర్రవాడ జైలులో ఆమరణ నిరాహార దీక్ష అనేది ప్రారంభించడం జరిగింది. తర్వాత మనకి ఇదే సంవత్సరం సెప్టెంబర్ 26వ తారీఖున అంబేద్కర్ గాంధీజీల మధ్య పూనా ఒప్పందం కుదిరింది. తర్వాత నిరాహార దీక్ష విరమణ అనేది జరిగింది. తర్వాత మనకి ఇదే సంవత్సరం నవంబర్ 17వ తారీఖున ఏంటంటే లండన్లో 3వ రౌండ్ టేబుల్ సమావేశం జరిగిందనమాట. లండన్లో 3వ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడంటే 1932 నవంబర్ 17వ తారీఖున జరిగింది. ఓకే, ఇంత మట్టికి కూడా మనం ఈ యూట్యూబ్లో చూసాము. నెక్స్ట్ యూట్యూబ్లో చాలా వరకు ముఖ్యమైనటువంటి సంఘటనల గురించి చెప్పుకుందాము. మీరు ప్రతిదీ కూడా గుర్తుంచుకుంటారని నేను ఆశిస్తున్నాను. మీరు మట్టికి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఓకేనండి, అలాగైతే నా వీడియోస్ని మీరు యూట్యూబ్లో చూస్తున్నప్పుడు ఇక్కడ యూట్యూబ్ కింద ఉన్నటువంటి ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ అవుతారు. ఇలా సబ్స్క్రైబ్ అవడం వల్ల నేను పెట్టేటటువంటి కొత్త యూట్యూబ్లు అనేవి మీ మెయిల్ ఐడికి వస్తాయి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఇక్కడ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని రాసి చూసారా సబ్స్క్రైబ్ మీద, దీని మీద కనుక క్లిక్ చేసినట్లయితే నా యొక్క 140 వీడియోలు కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే ఈ 140 వీడియోలు చూడడానికి ఇక్కడ వీడియోస్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా ఏమవుతాయంటే మొత్తం ఎన్ని వీడియోలు అయితే పెట్టానో అన్ని వీడియోలు కూడా మీకు ఓపెన్ అవుతాయి. మీరేంటంటే మధ్యలో వచ్చేటటువంటి యాడ్స్ ని స్కిప్ చేయకండి. నేను ఈ మంత్ కి ఒక క్వశ్చన్ కూడా చేశాను. ఏంటంటే
భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది అని మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే మీ పేరు స్పేస్, మీ ఆన్సర్ స్పేస్, మీ మొబైల్ నెంబర్ వేస్తే నేను దానికి మీకేంటంటే చిన్న చిన్న గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీరేంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే మధ్య మధ్యలో యాడ్స్ వస్తే వాటిని స్కిప్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.